బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ పర్యటనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాను కలుస్తారు. బండి సంజయ్ కూడా ఢిల్లీకి మూటలు తీసుకుని పోతారా అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే వరకు పిచ్చి పువ్వులకు పిచ్చి ఏ విధంగా ముదిరిందో మనం చూస్తున్నాం. మూటల కొరకు వచ్చిండా రాహుల్ గాంధీ అని ప్రశ్నిస్తున్న కేటీఆర్, బండి సంజయ్ తెలంగాణలో జిల్లా అధ్యక్షుల యొక్క సమావేశంలో మాటిచ్చిపోవడానికి వచ్చిండు. మీలాగా మూటలు మోసే కల్చర్ కాదు. ఇలా మూటలు కట్టుకున్నారు కదా. బీజేపీ పార్టీ ఫండ్ 1,00,000 కోట్ల పైన, 10,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్, 90,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, చందాల రూపంలో సేకరించింది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ చూస్తే 800 కోట్ల పైచిలకు ఎలక్ట్రోల్ బాండ్స్, 10,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించింది. కాంగ్రెస్ పార్టీ చూడండి, 145 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అదే మీటింగ్ లో నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి అక్కడ మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ గారికి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని అవసరమైతే మనం తలా ₹1 వేసుకొని కార్యకర్తలం అందరం కూడా 1000 కోట్లంటే ఇలా ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నదానికి వీళ్ళు అదే మూటలు పట్టుకోవడానికి వచ్చిన రాహుల్ గాంధీ అని నేనంటున్నా. ఈ రోజు కేసీఆర్ ఢిల్లీకి పోతాడు, కేటీఆర్ ఢిల్లీకి పోతాడు, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి పోతారు. మీరు మూటలు పట్టుకొని పోతారా ఢిల్లీకి? రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే వరకే పిచ్చి పువ్వులకు పిచ్చి ఏ విధంగా ముదిరిందో మనం చూస్తున్నాం. మూటల కొరకు వచ్చిండా రాహుల్ గాంధీ అని ప్రశ్నిస్తున్న కేటీఆర్, బండి సంజయ్ తెలంగాణలో జిల్లా అధ్యక్షుల యొక్క సమావేశంలో మాటిచ్చిపోవడానికి వచ్చిండు. మీలాగా మూటలు మోసే కల్చర్ కాదు. ఇలా మూటలు కట్టుకున్నారు కదా. బీజేపీ పార్టీ ఫండ్ 1,00,000 కోట్ల పైన, 10,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్స్, 90,000 కోట్ల పైచిలకు ప్రజల నుంచి సేకరించింది, చందాల రూపంలో సేకరించింది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ చూస్తే 800 కోట్ల పైచిలకు ఎలక్ట్రోల్ బాండ్స్, 10,000 కోట్ల పై